హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పాండిచ్చేరి ప్లాన్ అయితే వేసామండి. 4 డేస్ ట్రిప్ అనమాట. సో అక్కడ ఏమేమి విజిట్ చేసాము, ఏమేమి చూసాము, ఆ 4 డేస్లో ఏమేమి కవర్ చేసాము అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. అండ్ మేము చేసిన మిస్టేక్స్ అండ్ మీరు చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ అనేటివి కూడా ఈ వీడియోలో చెప్తానమాట. సో ఫుల్ వ్లాగ్ అయితే ఒకటేసారి పెట్టడం కష్టం కాబట్టి పార్ట్స్ వైస్ పార్ట్ 1 పార్ట్ 2 అని అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో ఇది వచ్చి పార్ట్ 1, ఫస్ట్ 2 డేస్ ఏమేమి కవర్ చేసామనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిహారిక. నేను వచ్చి షాపింగ్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్ అనేవి పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి నా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. సో వీడియోలోకి వస్తే మేము జాన్ 24th నైట్ 6 o'clockకి మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అయితే ఉంటుంది చెన్నైకి. సో మేము యాక్చువల్లీ ఫస్ట్ పాండిచ్చేరికి బుక్ చేసుకున్నాము. అది ట్రైన్ అనేది క్యాన్సిల్ అవ్వడం వల్ల మళ్ళీ చెన్నైకి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో డైరెక్ట్ పాండిచ్చేరి దొరికితే మీరైతే డైరెక్ట్ అలాగే వెళ్ళిపోండి. సో చెన్నై నుంచి మళ్ళీ మనం పాండిచ్చేరికి వెళ్ళాలి. సో మేమైతే పాండిచ్చేరి రీచ్ అయ్యాము. ఇక్కడ హోటల్కి అయితే ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాము. సో డైరెక్ట్ ఆ హోటల్కి అయితే రీచ్ అయిపోతున్నాము. ఆ హోటల్కి వచ్చి సెరెనిటీ బీచ్ అయితే చాలా దగ్గర అండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అక్కడికి రీచ్ అయిపోగానే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఎలాగో వాటర్లో తడిచాక మళ్ళీ మనం ఇంకా ఫ్రెష్ అవుతాం కాబట్టి అదే డ్రెస్సెస్ పైన అలాగే వెళ్ళిపోయి ఆడుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయామన్నమాట. బట్ చాలాసేపే ఆడుకున్నాము బీచ్. బట్ ఈ బీచ్లో అయితే చాలా ఎక్కువగా మురుగు అంటే చెత్త ఎక్కువ ఉంది వాటర్లో. సో ఎక్కువసేపు ఆడుకోలేము, అంత గలీజ్గా ఉంది. కొంచెం కొన్ని కొన్ని ప్లేసెస్లోనే అదే బీచ్లో మంచిగా ఉందన్నమాట, చూసుకొని ఆడుకోవాలి. నెక్స్ట్ మా రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి అండ్ డిన్నర్ కూడా అక్కడే అదే హోటల్లోనే పైన రెస్టారెంట్ ఉంటే అక్కడే ఫినిష్ చేసేసి జస్ట్ ఇట్లా స్మాల్ వాక్కి వెళ్దామని బయటకు వచ్చేసాము. సో నైట్ టైం తినగానే కాసేపు వాక్ చేస్తే బెటర్ కదా అని అనిపించింది. అందులో మన ఫుడ్ కాదు కదా, సో అందుకోసం చిన్న వాక్ చేసేసి అలాగే కాఫీ తాగేసేసి అండ్ మళ్ళీ రూమ్కి రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ డే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలనేది ఒక ప్లాన్ అయితే చేసుకున్నాము. ఆ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే అయితే సేమ్ అలాగే ఫాలో అయిపోయాం అనమాట. సో మా ప్లాన్ ప్రకారం మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం లోపు ఫ్రెంచ్ కాలనీ అండ్ రాక్ బీచ్ రెండు కవర్ చేద్దామని అనుకున్నామండి. సో ఫ్రెంచ్ కాలనీలో వచ్చి మనకి మొత్తం హౌసెస్ అండ్ అవి అన్ని రూమ్స్ లాగా ఉంటాయి అనమాట, లాడ్జ్ లాగా ఉంటాయి. అండ్ అలాగే హౌస్ కూడా ఉంటాయి అనమాట. అన్నీ వచ్చి మనకి ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్లో ఉంటాయి. సో మనకి ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్తే. సో అండ్ అక్కడే మనకి ఒక టెంపుల్ కూడా ఉంది, గణేష్ టెంపుల్ ఉంది. అండ్ రాక్ బీచ్ కూడా మనకి అక్కడ చాలా దగ్గర, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళాక మనం కాసేపు అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అంతా మొత్తము అక్కడ ఉన్న మొత్తం అంతా డిఫరెంట్ పీపుల్ ఉంటారు, అందరు ఫారినర్స్ ఉంటారనమాట. ఎక్కువగా ఫారినర్స్ అందరూ అక్కడే స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో ఆ ప్లేస్ అంతా విజిట్ చేసి నెక్స్ట్ వచ్చి అక్కడే ఒక టెంపుల్ ఉంది అన్నారు కదా, గణేష్ టెంపుల్. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి గణేష్ టెంపుల్. సో ఆ టెంపుల్ కూడా ఒకసారి కవర్ చేద్దామని వెళ్ళాము. అండ్ లోపలకి వచ్చి చూస్తే టెంపుల్ అయితే అదిరిపోయింది. అండ్ మన దగ్గర ఇలాంటి టెంపుల్ లేదు అని అనుకుంటున్నాను. నేనైతే చూడలేదు ఎప్పుడు ఇలాంటి టెంపుల్, ఎందుకంటే అంత లోపల అంతా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్ లోపల. అంటే మొత్తం అన్నీ దేవుళ్ళ ఫొటోస్తోనే ఉన్నాయి, ఎక్కడ చిన్న ప్లేస్ లేకుండా కూడా. మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. లోపల చూసారా మొత్తం అంతా కలర్ఫుల్గా ఉంది టెంపుల్, అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో దర్శనం చూసారా, ఇక్కడ ప్రసాదం కోసం అందరూ ఎంత పెద్ద లైన్ కట్టారో. అండ్ మేమైతే దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము కూడా అక్కడ ప్రసాదం తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఒకసారి టెంపుల్ క్లియర్గా చూపిస్తాను చూడండి. టెంపుల్లో మీకు ఎక్కడ ఏ ప్లేస్ కనిపించినా మీకు ఒక దేవుడి ఫోటో కనిపిస్తుంది. మ్యాక్సిమం అన్ని వినాయకుళ్ళ ఫొటోసే ఉన్నాయి, లేదంటే ఇంకా లక్ష్మీదేవివి ఇట్లా అమ్మవార్లే కూడా ఉన్నాయి, కానీ మ్యాక్సిమము వినాయకుడియే ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే వినాయకుడివి లైక్ స్టోరీస్ ఉంటాయి కదా, స్టోరీస్ పోర్ట్రేట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. చూడండి మొత్తం వాల్కి కాదు, ఈవెన్ పైన రూఫ్కి కూడా మొత్తం అన్ని ఫొటోసే. కంప్లీట్గా మీకు ఎక్కడ చూసినా ఫొటోసే అనమాట, పైన టాప్లో అయినా సైడ్స్లో అయినా ఎక్కడ చూసినా మీకు ఓన్లీ దేవుని ఫోటోలు మాత్రమే కనిపిస్తాయి. సో అందువల్ల ఇంకా మనకి ఏంటంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ ఇచ్చిన ప్రసాదం కూడా చాలా బాగుంది. లైక్ మనము పరమాన్నం చేస్తాం కదా అదే అనమాట, కానీ వీళ్ళు నెయ్యి చాలా యూజ్ చేశారు. నెయ్యిలో పరమాన్నం వేశారు, పరమాన్నంలో నెయ్యి వేయలేదన్నమాట. అలా నెయ్యి అయితే ఫ్లోట్ అవుతుంది.
బట్ టేస్ట్ వైస్ అయితే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది టేస్ట్. అండ్ చాలా వేడి వేడిగా ఉందనమాట. సో మాకైతే బాగా నచ్చింది ఈ ప్రసాదం కూడా. సేమ్ మన దగ్గర తిన్నట్టే అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ నుంచి బయటికి వచ్చాక మనకి స్ట్రైట్ ఒకటే రూట్. రాక్ బీచ్ వెళ్ళాలంటే మనము ఒకటే రూట్లో అంటే మీన్ స్ట్రైట్గా వెళ్ళిపోతే చాలు వస్తుందన్నమాట. సో ఆ డెడ్ ఎండ్లో మనకి బీచ్ అనేది ఉంది. సో మనకి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్సే. మేము మార్నింగ్ 8:39 ఆ టైంకి అలా వెళ్ళాము. సో ఆ టైంకి వెళ్ళినా కూడా చాలా ఎండ ఇలా చాలా ఉంది. ఎందుకంటే బీచ్ ఉంది కదా! సో అందువల్ల ఇంకా చాలా వేడిగా ఉందనమాట. అండ్ చాలా స్పేషియస్‌గా ఉంది. బట్ మనకిక్కడొచ్చి బీచ్ లోపలికి అలౌ లేదు. అండ్ ఇక్కడ వచ్చి మనకి మొత్తం అన్ని రాక్స్ ఉంటాయన్నమాట. సో అందువల్ల దీనికి రాక్ బీచ్ అనే పేరొచ్చింది. సో మనకి అక్కడ కావాలంటే మనం ఏమైనా ఫోటోస్ ఆర్ వీడియోస్ ఏమైనా చేసుకోవచ్చు. బట్ కిందికి దిగడం అయితే నాట్ అలౌడ్. ఓన్లీ చూడటానికి మాత్రమే. బట్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడ చాలా దూరం ఉంది. అండ్ చాలా బాగా నీట్‌గా మెయింటైన్ చేశారు. సో కనీసం ఫోటో దిగడానికి కిందకెళ్తే గూడా వాళ్ళు అలౌ చేయలేదనమాట. ఓన్లీ అక్కడ పైన నిలబడి ఓన్లీ అది మాత్రమే చూసేసి మళ్ళా వెనక్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకక్కడ రాక్ బీచ్‌లో 10 కల్లా కంప్లీట్ చేసుకొని వెళ్ళి టిఫిన్ చేసేసి అండ్ ఆరోవిల్లికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆరోవిల్లిలో వచ్చి ఫుల్ రష్ ఉందండి. ఎంతమంది జనాలొచ్చారో చూసారా? పార్కింగ్ ఏరియానే ఎంత ఫుల్‌గా ఉందో. యాక్చువల్‌గా అయితే దీని గురించి చాలామంది బావుంటది, బావుంటదని చెప్తే మేము ఇది కూడా ప్లాన్ చేసుకున్నాము. వెళ్లి చూద్దామని చెప్పేసి. సో, ఈ రష్ చూసాక కొంచెం భయం వేసింది. అయినా పర్లేదు వెళ్లి చూద్దాము. ఇంతమంది ఎళ్లి చూస్తున్నారంటే ఏదో గొప్పదనం ఉంటదనుకున్నాము. అండ్ ఇక్కడ ఎంట్రీ పాస్ తీసుకొని ఫ్రీయే అనమాట టికెట్ వచ్చి. అది తీసుకొని అక్కడి నుంచి యాక్చువల్‌గా షటిల్స్ ఉంటాయి. ఫ్రీ షటిల్స్ ఉంటాయి. వాళ్ళు తీసుకెళ్తారు కానీ ఎందుకో మేము వెళ్ళిన రోజు తీసుకెళ్ళలేదు. మేబీ దానివల్ల మాకు ఇంకా ఎక్కువగా అంటే టైర్డ్ అయిపోయాం అనిపించింది. సో, మాకేమో టైం లేదు. ఇంకా బీచ్ కూడా కవర్ చేసేది ఉంది. ఎడెన్ బీచ్. సో, అందుకోసమని ఏ షార్ట్ టైమ్ ఉంది. అందులో ఇదేమో లోపల చాలా నడిచేది ఉందండి. అందుకోసమే ఇలా ఎవరైతే నడవలేరో అలాంటి వాళ్ళ కోసము లోపల ఏముంటుంది అనేది చిన్న ఎగ్జిబిషన్ లాగా, మ్యూజియం లాగా పెట్టారనమాట. బయటనే స్టార్టింగ్ ఎంట్రీలోనే మనం ఇదన్నీ చూడొచ్చు. ఇక్కడ అసలు ఏముంటుంది, లోపల ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అనేటి పోర్ట్రేట్స్ అన్ని పోర్ట్రేట్స్ అండ్ చిన్న చిన్న స్టాచ్యూస్ అండ్ ఇక్కడ చూసారా వుడెన్ దానిపైన కూడా మంచి ఇట్లా డెకరేట్ చేసి చూపించారనమాట. సో అవన్నీ చూసి అంటే అదొక్కటే ఉంటుంది లోపల ఇంకేం ఉండదు. మనం వెళ్ళేది కూడా దగ్గరికి వెళ్ళామన్నమాట. ఓన్లీ వ్యూ పాయింట్‌కి మాత్రమే మనకి అలౌడ్ ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళేది కూడా ఓన్లీ వ్యూ పాయింట్‌కి మాత్రమే. దూరం నుంచి చూడాలి. ఆ చూసేదానికి చాలా దూరం నడవాలి. సో, మేము అంటే లోపలికెళ్ళేంత వరకు తెలీదు కదా! మాకు కూడా అంటే ఎంత దూరం నడిచేది ఉంటుంది ఏందనేది. సో, లోపలికి వెళ్ళి నడుస్తున్న కొద్దీ అసలు మాకది ఇంకా రానే రావట్లేదు. చాలా అంటే చాలా దూరం నడిచాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట. అంత దూరం నడవాలంటే ఎంత అంటే అంత విసుగొచ్చిందనమాట. యాక్చువల్‌గా అయితే ఆ షటిల్స్ ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేది. షార్ట్ కట్ అనేది ఇంకోటుందనమాట మెయిన్ రోడ్. అందులో వచ్చి వాళ్ళ వెహికల్స్ మాత్రమే అలౌడ్. షటిల్స్, బసెస్ వాళ్ళు పెట్టారు కదా! ఫ్రీ షటిల్స్. అవి మాత్రమే అలౌడ్ ఉన్నాయి. సో, దాని నుంచి వాళ్ళు తీసుకెళ్తే ఫాస్ట్‌గా అయిపోతది వాళ్ళకి. బట్ మాకేంటంటే చుట్టూ తిప్పి చూపించడం ఏంటో నాకు అర్థం కాలేదు. మొత్తము అన్ని అడవి లోపల నుంచి మొత్తము నడిచే దారి అనేది అడవి లోపల నుంచి చుట్టూ తిప్పించారనమాట. సో, నడవటమే ఎక్కువుంది. యాక్చువల్‌గా అయితే నార్మల్‌గా మెయిన్ రోడ్ మీకేంచి నడిస్తే కూడా మనకంత దూరం ఉండదు.
కానీ వీళ్ళు రోడ్ మీకేంచి కాకుండా అడవి లోపల నుంచి అలా ఇలా ఎక్కడెక్కడో తిప్పించారనమాట. సో అదంతా నడుచుకుంటూ వెళ్ళేసరికి మాకు ఇంకా ఫుల్ అలసిపోయాము. మాకు అసలు ఇంకా ఫుల్ ఆకలి కూడా వేస్తుంది. లంచ్ టైం అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళేసరికి 12:30 అట్లా అయింది. ఇంకా 2:30 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా 2:30 వరకు వెళ్ళడానికి బయట పడడానికి ట్రై చేస్తేనే 2:30 అయింది. సో ఇంకా లోపల నడుస్తూ ఉన్న కొద్దీ మనకి దారిలో అనేది లైక్ ఫ్రూట్స్, కోకోనట్ వాటరు ఇలాంటివన్నీ స్టాల్స్, చిన్న చిన్న స్టాల్స్ అనేది పెట్టారు. సో అక్కడ కొన్ని అవి స్టాల్స్లలో కొన్ని ఫ్రూట్స్ అనేటివి తీసుకొని కోకోనట్ వాటర్ తాగుతూ ఇంకా అలా ఎనర్జీ అనేది మళ్ళా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇది ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ కూడా కాదు, బట్ మాకైతే వ్యూ పాయింట్ కొంచెం అంటే కొంచెం కనిపిస్తుంది. చూస్తే మీకే కనిపిస్తుంది, చూసారు కదా. సో ఆ కొంచెం కనిపించినా ఇంకా చాలే, ఇంకా అంతకంటే ఇంకా ఒక అడుగు కూడా ముందే వేయలేమని చెప్పేసి వెనక్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి రిటర్న్ మాత్రము షటిల్స్ ఉండే అండి. షటిల్స్లో లైన్లో వెయిట్ చేసి అయినా పర్లేదు ఇంకా అందులోనే వచ్చేద్దామని వెయిట్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వచ్చి ఎడన్ బీచ్కి అనమాట. సో యాక్చువల్గా ప్యారడైస్ బీచ్ ప్లాన్ చేసుకున్నాము. అది వచ్చి మనకి ఐలాండ్ లాగా ఉంటుందంట. సో బోట్లో వెళ్ళాలి. మాకేమో అక్కడే 2:30 అయింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా 25 కిలోమీటర్స్ అనమాట. అంత దూరం అంటే మాకు చాలా లేట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎడన్ బీచే ఫైనల్ చేసుకొని ఎడన్ బీచ్కి వచ్చాము. బట్ ఎడన్ బీచ్లో కూడా మనకి చాలా బాగుందండి. గేమ్స్ ఉన్నాయి. అన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదా ఇలా రోప్‌ది కూడా ఉందన్నమాట. అండ్ స్టంట్స్, యాక్టివిటీస్ అండ్ చిన్నపిల్లలకి నచ్చేలాగా చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ బీచ్ కూడా చాలా నీట్‌గా అనిపించింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎందుకంటే అక్కడ ఫుడ్ స్టాల్స్ అనేటివి ఒక సెపరేట్‌గా పెట్టారన్నమాట. అక్కడ బీచ్‌లో పెట్టకుండా వేరే సైడ్ ఇంకో సైడ్ పెట్టారు. సో మనకేంటంటే చెత్త ఉన్నా కూడా అటు సైడ్ ఉంటుంది. బీచ్ అయితే నీట్‌గా, క్లీన్‌గా ఉంటుంది. సో ఇక్కడ మనకి చెప్పులు లేకుండా నడిచినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బీచ్ని అయితే. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఇంకా మనం బాగా ఎంజాయ్ చేసేది ఏంటంటే ఇక్కడ మనకి అందరూ ఫ్యామిలీసే వచ్చారండి. చాలా మటుకు చూసారు కదా ఎంత ఏజ్డ్ వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఏజ్డ్ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు అందరు ఫ్యామిలీస్తో వచ్చారు. సో మనకి అక్కడ పీస్ఫుల్గా అండ్ మనము ప్లెజెంట్గా మంచిగా ఉంటుంది. అండ్ అదే కాకుండా ఫ్రీగా ఆడుకోవచ్చు వాటర్లో, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అండ్ అక్కడ మనకొచ్చి డ్రెస్ చేంజ్‌కి సెపరేట్‌గా రూమ్స్ ఉన్నాయి. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ చాలామంది తెలుగోళ్ళే వచ్చారండి పాండిచ్చేరికి కూడా. చాలామంది కనిపించారు నాకు తెలుగోళ్ళు. ఎక్కడ చూసినా తెలుగోళ్ళే అనమాట. సో తిరుపతి కాదు, లైక్ షిరిడీ వెళ్తే ఎలా తెలుగోళ్ళు కనిపిస్తారో, అలా మనకి ఇక్కడ పాండిచ్చేరిలో కూడా మొత్తం తెలుగోళ్ళే కనిపించారు ఎక్కువగా. అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చండి. నాకైతే ఎడన్ బీచ్ చాలా బాగా నచ్చింది. అండ్ బట్ ప్యారడైస్ బీచ్ అనేది చాలా బాగుంటుందంట అండి. ఐలాండ్ లాగా ఉంటుంది. బికాస్ దాంట్లో చుట్టూ వాటర్ ఉంటాయి అండ్ బోట్లో వెళ్ళాలన్నమాట. సో దాన్ని మిస్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం అయితే పాండి వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అనుకుంటున్నాను. అండ్ ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎలా ప్లాన్ చేసుకోవాలంటే రూమ్ వచ్చి మనకి ఎడన్ బీచ్ దగ్గర తీసుకుంటే మీకు పాండీలో ఎడన్ బీచ్ దగ్గర తీసుకుంటే మీకు ప్యారడైస్ బీచ్ దగ్గరే అండ్ మాంగ్రోవ్ ఫారెస్ట్ దగ్గరే. సో అన్నీ కొంచెం దగ్గర, మనకి మంచి మంచి ప్లేసెస్ అన్నీ దగ్గర ఉంటాయి. సో మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ డే మేము ప్లాన్ చేసుకున్న ఆ ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వ్లాగ్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మీరు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.